ఇది నా ఆక్సిడైజ్ జుమ్కి కలుస్తాను. దీంట్లో ఏమున్నాయో 1 by 1 మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ ఇది వచ్చి శిల్పారామంలో తీసుకున్నాను. బేసిక్స్ జుమ్కి. ఇది వచ్చి నా ఫస్ట్ ఆక్సిడైజ్ జుమ్కి అనుకోవచ్చు. నాకు అది కొన్నాకనే ఈ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ మీద ఇష్టం కలిగింది. ఇది కూడా అక్కడే తీసుకున్నా, శిల్పారామం హైదరాబాద్లో. కానీ ఫస్ట్ పోతానే కొనిందైతే ఇదే. ఇది లైట్ పింక్ పర్పుల్ కలర్లా ఉంటుంది. పింక్ కలర్ అనుకుంటా. ఇది బ్లాక్. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు అమెజాన్లో తీసుకున్నప్పుడు నాకు 200 or 250 పడింది. ఇది కొంచెం లైట్గా 3D మోడల్ ఉంటుంది. ఇక్కడ చూడండి. అయితే ఇది ఒకదానికి విరిగిపోయింది. అప్పుడు నాకు ఇది చాలా ఫేవరెట్ ఉండింది, ఎందుకంటే నాకు ఇట్లా మోడల్ వచ్చి ఉండడం చాలా ఇష్టము. అప్పుడు నా దగ్గర లేకుండా. సెకండ్ వన్ ఇది, సారీ నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది నాకు 250 అట్లా పడింది. 260 or 250. నెక్స్ట్ వన్ గణేశుడి. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నాను. ఇది ప్రైస్ గుర్తులేదు కానీ మేబీ 100 ఉండొచ్చు. ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్గా 3 జుమ్కీస్ ఉంది. నేను అటాచ్ చేసుకున్నాను. ఈ మధ్యలో వచ్చి మా పిన్ని టూర్కి వెళ్ళినప్పుడు తెచ్చిచ్చారు. ఇవి 2 వచ్చి ఓల్డ్ ఇయర్ రింగ్స్. నాకు గుర్తులేదు, సర్వనా అనుకుంటున్నాను. ఇవి 2 కొనిందే. ఇది వేరే జుమ్కి, ఇది వేరే కొత్త టైప్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఇది కూడా అదే. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది కూడా నేను సర్వనాలో తీసుకున్నాను. అగైన్ సర్వనా. దాన్ని మీకు చూపించేసా. అగైన్ సర్వనా. ఇది మా రిలేటివ్ పిన్ని నాకు గిఫ్ట్ చేశారు. సరే, బేసిక్ జుమ్కి. ఇది మీనాకారి వర్క్ ఉంటుంది. మీద కింద పర్ల్స్ వచ్చి ఇవన్నీ చూపించేసాను. నెక్స్ట్ సెక్షన్ ఇది బేసిక్ జుమ్కి. ఇది నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. 150 అట్లా పడినట్టుంది. నెక్స్ట్ వన్ నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది నేను మీషోలో కాంబోగా సెట్ అన్ని ముక్కు పుడక, రింగ్, బ్రాస్లెట్, చైన్ దానికి సెట్గా వచ్చింది. సెట్ నాకు 500 పడింది. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా. ఇది నేను మాల్లో తీసుకున్నా. ఇది నేను సర్వనాలో తీసుకున్నా. ఇది ఆల్రెడీ మీకు చూపించేశాను.
ఇది నేను ఎగ్జిబిషన్లోనే తీసుకున్నట్టున్నా, నాకు గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను. అమ్మాయిది ఇవన్నీ అయిపోయినాయి. యాక్చువల్గా ఇవన్నీ నేను జిప్లాక్ కవర్స్లో పెట్టానండి. కొన్ని స్టోన్స్ ఉన్నాయి కదా పాడవుతాయని ఇట్లా జిప్లాక్ కవర్స్ నేను తెప్పించుకొని ఇట్లా పెట్టుకున్నాను. కానీ ఏమంటే ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తే మీకు కష్టం చూపిద్దామని నేను అన్నీ తీసి పెట్టి మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇట్లా విడివిడిగా ఉండవు, ఇవి జిప్లాక్ కవర్స్లో స్టోర్ చేసి ఉంటుంది. కలర్ పోకుండా ఉంటుంది, ప్లస్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే కొన్నిటికి స్టోన్స్ ఉన్నాయి, కొన్నిటికి పర్ల్స్ ఉన్నాయి, ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. 1 సెకండ్. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. బ్రాండ్ పేరు ఇక్కడ రాస్తాను, నాకు ఐడియా లేదు. ఇది వచ్చి నేను 360 380 పడింది, కొంచెం ప్రైస్ పడింది. ఏమంటే అప్పుడు నాకు ఎలిఫెంట్ మోడల్ ఇయర్ రింగ్స్ లేకుండా అందుకు తీసుకున్నా, మోడల్ నచ్చి. నెక్స్ట్ వన్ ఇది నేను D9 క్రియేషన్లో తీసుకున్నాను. ఇది నాకు 100 రూపీస్ పడింది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నా. బ్రాండ్ ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తాను పేరు, నాకు ఇది బ్రాండో కాదో కూడా తెలీదు. ఇది నాకు 300 పడింది. నెక్స్ట్ వన్ ఇది చాలా యూనిక్గా ఉంటుంది మోడల్, ఇట్లా నెమలి వచ్చి. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది బ్రాండ్ కాదండి, జస్ట్ మీషోలో తీసుకుని నాకు 160 పడింది అనుకుంటా, 160 రూపీస్. ఇది కూడా సేమ్ అదే, నాకు పక్కన పెట్టాను. ఇది కొంచెం కవర్లో పెట్టినాక కొంచెం ఇదేమి అయిపోయింది, ఇట్లా ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, సారీ. ఇట్లా ఉంటుంది, చాలా యూనిక్ మోడల్. ఓకే, దీంట్లో ఉన్నవి అయిపోయినాయి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను, బ్లూ పర్ల్స్ పెట్టి. కానీ ఎప్పుడు నేను ఇది వేసుకోలేదు. నెక్స్ట్ వన్ ఇది గణేశుడి, ఇది చాలా యూనిక్గా ఉంటుంది. జుంకీకి గణేశుడు 3 సైజ్ వచ్చాడు, బ్లాక్ బీస్ పెట్టి. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా, 150 ఏమో అవుతుంది. ఇది వచ్చి స్టడ్ వేడు జుంకీ వేడండి. స్టడ్ వచ్చి నేను D9 క్రియేషన్లో తీసుకున్నా, జుంకీ వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. స్టడ్ వచ్చి నాకు 50 రూపీస్ పడింది, జుంకీ వచ్చి 100 రూపీస్ ఏమో అవుతుంది. ఇది వచ్చి నా ఓల్డ్ ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఇది నాకు ఆక్సిడైజ్ అని కూడా నాకు తెలియదు. ఇది కొన్నప్పుడు అంటే ఈ మెటల్ నాకు పేరు తెలియదు, ఎగ్జిబిషన్లో తీసుకున్నా. చాలా ఓల్డ్ ఇయర్ రింగ్స్. ఈ సెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది వచ్చి నేను సర్వనాలని తీసుకున్నా. ఇది D9 క్రియేషన్లో తీసుకున్నాను, 80 రూపీస్ పడింది నాకు. నెక్స్ట్ వన్ ఇది కూడా నేను సర్వనాలో తీసుకున్నా, లావెండర్ కలర్తో. నెక్స్ట్ వన్ ఇది నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను, ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, నాకు గుర్తులేదు. కానీ ఇది ఆన్లైన్ అయితే కాదు, 2 ఎలిఫెంట్స్ వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఈ సెక్షన్ ఆల్రెడీ చూపించేసాను. నెక్స్ట్ సెక్షన్ కదా, ఇది వచ్చి నేను మాల్లో తీసుకున్నాను, 100 రూపీస్ అని. అక్కడక్కడ షాప్స్లో పెడతావు కదా మాల్లో, దాంట్లో తీసుకున్నాను. ఇది వచ్చి ఇది ఈ రెండు ఇంకొకటి వచ్చింది, అది నా దగ్గర ప్రజెంట్ లేదు. అది మా రిలేటివ్కి, అత్తకి నేను గిఫ్ట్ చేసింది. ఈ
కాంబో వచ్చి 3 ఇయర్ రింగ్స్ కాంబో నేను జ్యువెలరీ పర్ల్స్లో తీసుకున్నది. నాకు ఇది 150 రూపీస్కి వచ్చింది 3 కాంబో కలిపి ఇయర్ రింగ్స్. అప్పుడు 2017-2016 టైంలో. ఇప్పుడు 500 or 450 అట్లా ఉన్నట్టుంది, నాకు సరిగా ఐడియా లేదు. ఇది చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా. ఇదొకటి, ఇది జ్యువెలరీ పర్ల్స్లో ఇప్పుడు కూడా ఉన్నట్టుందండి ఇది మోడల్స్. అయితే ఇది మాత్రమే 300 అని చూసింది నేను, ఈ మోడల్ ఒకటి. యాక్చువల్లీ ఈ సెక్షన్లో ఉంది అది. నేను ఏమంటే ఇక్కడ ఉంది కదా చూపించేద్దాం ఇది అని చూపించేశాను. నెక్స్ట్ వన్ ఇది నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మీకు చూపించేసాను, ఇది కూడా చూపించేసాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. దీనికి ఏం రాలేదండి, స్టోన్ కానీ ఏం వర్క్. ఇట్లా కూడా ఒక యూనిక్గా ఉందని తీసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టోన్ కానీ పర్ల్ కానీ వచ్చింటే బాగుండేది. ఇది నాకు 300-250 అట్లా పడినట్టుంది, నాకు గుర్తులేదు. నెక్స్ట్ అనేది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉన్నట్టుంది. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. 150 అట్లా పడినట్టుంది, 100 or 150. నెక్స్ట్ వన్ ఇది నేను అమెజాన్లో సెట్ తీసుకునింది. ఆ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్ ఇది. లక్ష్మీదేవి పాపిడి బిల్ల కూడా వచ్చినది సెట్లో. ఇది కమ్మలు. నేను చైన్ వేరేగా పెట్టుకున్నా, కమ్మలు వేరే పెట్టుకున్నా. ఒక సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెక్షన్ చూద్దాం. ఇది వచ్చి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా. నేను కొంచెం ఎక్కువ వాడిన ఇయర్ రింగ్స్ అంటే ఇది ఉండొచ్చు. అప్పుడు మేము టూర్కి వెళ్ళింది, అప్పుడు ఎక్కువ సార్లు క్యారీ చేసింది ఇది. నెక్స్ట్ వన్ ఇది నేను సర్వనాలను తీసుకున్నా, కానీ ఇది చాలా చోట్ల కనిపిస్తుంది. 3 జుమ్కీస్ ఉన్నట్టు మోడల్లో. నెక్స్ట్ వన్ ఇది నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. బుట్ట కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని తీసుకున్నాను. ఇది కూడా అంతే, నాకు కొంచెం ఎక్కువసార్లు క్యారీ చేశాను. నెక్స్ట్ వన్ ఇది చాలా యూనిక్గా ఉంటుంది. కింద క్యామెల్స్ వచ్చి పైన టాటాయిస్ వచ్చింది చూడండి. స్టడ్కి టాటాయిస్ ఉంటుంది, జుమ్కీలో వచ్చి క్యామెల్స్ ఉంటాయి. అయితే నేను ఈ జుమ్కీ మాత్రమే నేను మీషోలో చూసింది. పైన స్టడ్ వేరే మోడల్లో మీషోలో ఉంది. మీకు కావాలంటే మీషోలో చూడండి, దొరుకుతుంది. నెక్స్ట్ వన్ ఈ సెక్షన్కి వచ్చేద్దాం. వన్ సెకండ్. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. యాక్చువల్గా మీకు ఇయర్ రింగ్స్ గురించి తెలిసే ఉంటే ఒక మోడల్ తెలిసే ఉంటుంది. పెద్దగా స్టడ్ వచ్చి సన్ మోడల్ ఇట్లా కింద పర్ల్స్ ఎలా ఉంటాయి. ఒక మోడల్ చాలా ఫేమస్ అయిన మోడల్. యాక్చువల్గా నేను అది ఫస్ట్ టైం చూసింది వచ్చి అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనే చూసాను. నేను ఆ మోడల్ తీసుకుందామంటే ఆల్రెడీ నేను ఎక్కువసార్లు చూసిన మోడల్స్ అంటే నాకు కొనబుద్ధి కావు. ఇంకా దాని గురించి నేను సెర్చ్ చేస్తుంటే ఈ మోడల్ కనిపించింది. కొంచెం యూనిక్గా ఉంది చూడండి, బుట్ట కూడా యూనిక్గా ఉంది, ఈ పైన స్టడ్ కూడా యూనిక్గా ఉంది. ఇది నాకు 250-300 అన్నట్టుంది. మీషోలో తీసుకున్నా. సేమ్ ఇది ఇలాగే. నెక్స్ట్ వన్ ఈ జుమ్కీ. ఇది వచ్చి నేను మీషోలోనే తీసుకున్నా. నేను యాక్చువల్గా ఎంత హెవీ ఇయర్ రింగ్స్ అయినా క్యారీ చేయగలను. మ్యాక్సిమం హెవీ కూడా నేను క్యారీ చేస్తాను, కానీ ఇది చాలా హెవీ ఉంది. ఇది ఒక్కటి మీకు నియర్లీ 400 grams ఉన్నట్టుంది, చాలా వెయిట్ ఉంది ఇది. నేనైతే 1 to హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ క్యారీ చేయలేకపోతున్నా. మ్యాక్సిమం అంటే 1 hour అంతే. దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టడ్ మెటీరియల్ వేరు, ఈ జుమ్కీ మెటీరియల్ వేరు.
ఈ స్టడ్ వచ్చి ప్లాస్టిక్ టైప్లో ఇచ్చాడు. జుంకీ వచ్చి మెటల్, చాలా బరువైన మెటల్ ఇచ్చాడు. నేను క్యారీ చేయలేకపోతున్నాను, కానీ చాలా యూనిక్గా ఉంటుంది. చాలా గుత్త చాలా బాగుంటుంది. ఇక్కడ గణేష్లు వచ్చి ఈ వర్క్ చాలా బాగుంటుందని తీసుకున్నా. నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్స్ కాదండి. ఎప్పుడైనా మనకి పార్ట్ ఇయర్ రింగ్స్ లేదా మనం వాడని ఇయర్ రింగ్స్ లేదా పోయిన ఇయర్ రింగ్స్ ఇట్లా ఏదైనా ఉంటే ఇట్లా వెనకాల పుష్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాని హుక్స్, దీన్ని ఏమంటా నాకు తెలియదు. ఇవి ఇట్లా తీసి పెట్టుకున్నా. ఎప్పుడైనా వీటికి దేనికైనా సరంగా పోయినా పాడైపోయినా దాన్ని పెట్టుకోవచ్చని ఇంకా దీంట్లోనే పెట్టిన. నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు చూపించేస్తా జవేరీ పర్స్ అని. ఇది ఆల్రెడీ నాకు మీకు చూపించా కదా. నెక్స్ట్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇది వచ్చి నేను మీషోలోనే కొన్నా. నాకు 500 పడింది. ఇది పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, ఆ టైప్. ఇది రాధాకృష్ణ ఉన్నట్టు. ఒక ఇయర్కి వచ్చి కృష్ణుడు ఇచ్చాడు, ఒక ఇయర్కి వచ్చి రాధ ఇచ్చాడు. ఇది జస్ట్ 1 పీస్ ఉన్నప్పుడు ఆడబెట్టిన. నేను అసలు ఇట్లా ఇంత అందంగా వస్తుంది అనుకోలేదు, ఎందుకంటే మీషో కొంచెం ఫ్రాస్ ఉంది కదా అనుకున్నప్పుడు. బట్ చాలా హ్యాపీ వేసింది అది ఓపెన్ చేసిన పార్సల్. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. నాకు 300 బిలో 300 పడింది. దీనికి ఒక పర్ల్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ బాక్స్లో చూపించాను. జస్ట్ పర్ల్ ఇయర్ రింగ్స్, అది గిఫ్ట్గా వచ్చింది నాకు. ఇది వచ్చి మీషోలో తీసుకున్నా. కొంచెం హెవీ ఉంటుంది ఇది, బట్ దీనంత కాదు. ఈ ఇయర్ రింగ్స్ వినాయకుడు చూపించాను కదా, దానంత కాదు, కానీ ఉంటుంది. ఇది హెవీ ఇయర్ రింగ్స్ మేము క్యారీ చేయలేమనే తోలు ఆ ఇయర్ రింగ్స్ అయితే మీరు కొనుక్కోకపోవడమే మేలు. నెక్స్ట్ వన్ ఇది నేను సర్వనాలను తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఈ మిర్రర్ వచ్చిన ఇయర్ రింగ్స్, ఇది కూడా నేను సర్వనాలను తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను పేటిఎం మాల్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఉన్నోళ్ళు నాకు ఐడియా లేదు, దాంట్లో తీసుకున్నాను. నాకు 100 బిల్ 100కే వచ్చింది. ఏమంటే ఇది కొంచెం ఇంటికి రావడానికి కొంచెం ప్రాబ్లం అయింది. వాళ్ళ కస్టమర్ సర్వీస్ సరిగా లేదు. తర్వాత డెలివరీ పార్ట్నర్ కూడా సరిగా లేరు. ఇది సరే కొరియర్ ఇది కూడా కొంచెం ప్రాబ్లం అయింది. బట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నా. ఇక్కడ నెమలి మోడల్ చాలా యూనిక్గా ఉంటుంది దీనికి. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. చాలా యూనిక్గా ఉంచండి మోడల్. బెల్ కూడా జుంకీ కూడా రెగ్యులర్ జుంకీలా లేదు, ఇది బెల్ జుంకీలా ఉంటుంది. ఇక్కడ ఒక పక్షి వచ్చి ఇక్కడ అన్ని చెట్లు, పూలు, పండ్ల మధ్యలో ఉన్నట్టుంది. చాలా యూనిక్గా ఉంటుంది మోడల్. నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. నేను తీసుకునే ఫ్యాన్సీ షాప్ని యూనిక్గా ఉంది, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి నేను ఓలా బ్రాండ్లో తీసుకున్నా. ఆన్లైన్ కాదండి, నేను అక్కడ మాల్స్లో పెడతారు కదా. నేను ఇది తీసుకున్నప్పుడు నేను కొంచెం కాస్ట్ పడింది, నాకు 300 పడింది. నేను తీసుకున్నామో వద్దా అని ఆలోచిస్తుంటే మా పిన్ని తీసుకోమన్నాడు. తను నాకు నెక్లెస్ సెట్ తీసి ఇచ్చాడు. ఇది వచ్చి నేను పే చేసింది దీనికి. నెక్స్ట్ ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని నాకు ప్రజెంట్ చేశారు. ఇది వచ్చి నాకు నా దగ్గర ఉన్న ఆరెంజ్ బీస్లో ఆరెంజ్ కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ అంటే ఇది ఒక్కటే. అయితే ఇది కూడా కొంచెం వెయిట్ ఉంటుందండి. ఇది జుంకి తాళలేకపోతుంది స్టడ్.
నా ఆక్సైడ్ జుమ్కి కలర్స్ మీకు అన్నీ చూపించేశాను. నా నెక్స్ట్ బాక్స్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.